సుమిత్ర దీప వండిన భోజనం మొత్తం తింటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం "ఇప్పుడు నువ్వు వండిన భోజనం మొత్తం తినేసాను నేను కదా! నీ మీద అభిప్రాయం మారిపోతుంది అనుకుంటున్నావా ఏంట? అది ఎప్పటికీ మారదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం లెగిసి నించొని మరి "నీ మీద నాకు ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? నువ్వు ఒక స్వార్థపరురాలివి. నువ్వు ఎందుకు తెలుసా స్వార్థపరురాలివి? నీకోసం మాత్రమే నువ్వు ఆలోచించుకుంటావు. వేరే వాళ్ళు ఎలా పోయినా నీకు అనవసరం కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం "నువ్వు ఒక హంతకురాలివి. ఎందుకో తెలుసా? నీ మీద ఉన్న నమ్మకాన్ని చంపేశావు నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. హంతకురాలు ఎందుకు అనంటే ఎవరినో చంపేస్తే హంతకురాలు అవ్వరు. ఇలా నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళని కూడా హంతకురాలనే పిలుస్తారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం "నువ్వు ఇలా ఎన్ని ప్రేమలు కురిపించినా సరే నీ మీద నాకు ఉన్న ఇది మాత్రం పోదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అలా వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం "అవును, నువ్వు ఎన్ని వేషాలు వేసినా సరే నీ మీద నాకు ఉన్న ఈ అభిప్రాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారదు. మర్యాదగా నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మంచిది" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ అక్కడ నించుంటూ ఉండిపోతుంది. ఇంతలో కార్తీక్ దీప దగ్గరికి వచ్చి "నువ్వు బాధపడకు దీప, అత్తయ్య తొందరలోనే మారుతుందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను" అని దీపను ఓదారుస్తూ ఉంటాడు.